హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ధాత్రి టీవీ మోడర్న్ చాణక్య సిరీస్కు స్వాగతం. మనతో జర్నలిస్టు, పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ఎస్ రాము ఉన్నారు. ప్రతిదానికి ఒక వ్యూహం ఉండాలి అంటే ఆ వ్యూహానికి మనం కాస్త చరిత్రలో వెనక్కు వెళితే ఉన్న నేపథ్యం ఏంటి, పురాణాల కాలం నుంచి ఇప్పటి వరకు వ్యూహాలు, వ్యూహకర్తల ప్రస్తావనలు ఏంటో చూద్దాం. వెల్కమ్ రాము. కొంచెం ఈ రోజుల నుంచి వెనక్కి వెళదాం. నీకు కూడా కాస్త పురాణాలు, వాటిల్లో ఉన్న పాత్రలు, ఆ పాత్రలను ఈ రోజుల్లో మానసికంగా వాటిని ఎట్లా విశ్లేషించుకోవాలో వాటిల్లో నువ్వు లోతుగా అధ్యయనం చేస్తున్నావు. మనకు వెనకాలకు వెళితే విజిబుల్గా కనిపించే వ్యూహకర్తలు ఎవరు? మొత్తం మీద చూస్తే మధు, అంటే ప్రతి మానవుడికి మానవ పరిణామ క్రమంలో సమూహంగా మనిషి వెళ్తున్న దగ్గర నుంచి ప్రతి పై స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక వ్యూహకర్త కనిపిస్తూ ఉంటారు. బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలనుకుంటే, ముఖ్యంగా మనం ఏమన్నా మన పురాణాల గురించి చెప్పుకోవాలనుకుంటే మనం రామాయణము, మహాభారతం గురించి ఇన్ఎవిటబుల్ మాట్లాడుకుంటాం. అట్లా బైబిల్ వాటిల్లో కూడా కొన్ని ఉన్నాయి, బట్ జనబాహుళ్యానికి ఎక్కువ అర్థం కావడానికి ఈ రెండు ప్రస్తావన చేద్దాం. అసలు మొత్తానికి ఓవరాల్ వ్యూహకర్త మహాభారతానికి సంబంధించింది ఎవరంటే మనకి ఈజీ తెలిసిపోతుంది, శ్రీకృష్ణుడు. అసలు మొత్తం వ్యవహారం అంతా నడిపింది, ఒక ప్లాన్ చేసింది ఆయన. డీల్ చేస్తున్న క్లయింట్స్ అంటే ఆయనకి పంచపాండవులు, ఆయన ఎవరి వైపు అయితే మాట్లాడదు, వాళ్ళు దారి తప్పుతున్న దగ్గర మళ్ళీ లైన్లోకి తెచ్చింది, వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని వచ్చింది. సరే, ఆయన భగవంతుడు ఏదో ఆయన. ఇంకొకటి, మహాఘోరాతి ఘోరంగా డల్ అయిపోయి, ఇదేంటి నేను ఈ యుద్ధంలో ఎక్కడ పోతారా బాబు, నేను చేయలేని స్వామి అని అంటున్నప్పుడు ఆయన అట్లా కాదు అని గీతోపదేశం చేసి అర్జునుడు పెద్ద వ్యూహకర్త, భయంకరమైన వ్యూహకర్త ఎవరు అని అంటే ఆయన చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఇప్పుడైతే చాణక్యుడని మనం చెప్పుకుంటాం కదా, అప్పుడు గ్యారంటీగా ఆయనవన్నీ తీసుకుంటే అట్లనే కనిపిస్తుంటుంది. అట్లనే రామాయణంలో కూడా, రామాయణం తీసుకున్నా ఏవి తీసుకున్నా ఒక వ్యూహకర్త ఉంటాడు మధు. ఎందుకంటే ఒక వ్యూహం ప్రకారమే మనుషులు నడుస్తాం, మనం తెలిసినా తెలియకపోయినా కూడా. రామాయణంలో సలహాదారులను, రాజగురువులను ఏదన్నాను. ఇప్పుడు మనం సుందరకాండలో చూస్తాం. సుందరకాండలో ఆయన్ని పట్టుకొని రండి, మన లంక నాశనం చేసిన ఆయన్ని పట్టుకురండి అని అంటే పట్టుకొస్తారు. పట్టుకొచ్చినప్పుడు జరుగుతున్న వ్యూహం, పెద్ద వ్యూహం జరుగుతుంది. ఆ వ్యూహంలో క్లియర్గా లేదు, వీడిని మనం చంపేయాల్సిందే, మనకి చాలా నష్టం చేశారు అని రావణాసురుడు అన్నప్పుడు, ఆ టీంలో ఉన్న వ్యూహకర్తల్లో సొంత తమ్ముడు ఏం చెప్తాడు? విభీషణుడు ఏమంటాడు? అన్నయ్య, ఇది కరెక్ట్, దూతను చంపకూడదు అని బ్యూటిఫుల్ పద్యాలు ఉంటాయి. అట్లా ప్రతి చోట ఉంటారు. మళ్ళీ మహాభారతానికి వెళ్తే మంచి చెప్పేవాడు ఇక్కడ దొరికితే ఎట్లుంది, అట్లే దుర్యోధనుల వైపు నుంచి కూడా శకుని అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ శకుని అల్లుడు అట్లా కాదు, ఇట్లా చేయాలని కొంపలు ఆరుస్తాడు. చివరికి సరే, అదొక వ్యూహం. ఆయన వ్యూహం వెనక కూడా ఇంకొక వ్యూహం ఉంది. ఏంటంటే వీళ్ళని తప్పుదారి పట్టించి ఏదో కసి తీర్చుకోవటం అనేది ఉంటుంది. అట్లా వ్యూహకర్తలు అనేది ఒక పరిణామ క్రమంలో మనం చాలా మందిని చూస్తుంటాం. ఎందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పొలిటికల్ పార్టీస్ అన్ని చూస్తున్నాం. యాక్చువల్లీ మధు, ఇది చెప్పుకునే ముందు ఒక చిన్న థియరిటికల్ ఒక పేపర్ గురించి 1956లో ఇర్వింగ్ గాఫ్మెన్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఎవ్రీడే, హౌ టు ప్రజెంట్ ఎవ్రీడే అనేది దాని సిద్ధాంతం. అంటే దాంట్లో ఏంటంటే మనిషి రెండు రకాలుగా బిహేవ్ చేస్తాడు. స్టేజ్ ముందు ఒక రకంగా, స్టేజ్ వెనక ఒక రకంగా. మీరు చూడండి, ఇప్పుడు మనంతా స్టేజ్ ముందల సభ్య సమాజాన్ని ఆకట్టుకోవటానికి, మన పలుకుబడి పెంచుకోవటానికి, చాలామందిని ప్రభావితం చేయడానికి మనం మాట్లాడదాం. ఇవన్నీ కెమెరాలు అన్నీ ఆఫ్ చేసి మనం వెనక్కిపోతే మనం దీనికి పూర్తి భిన్నంగా ఉండొచ్చు, లేకపోతే ఇంతకన్నా ఘోరంగా ఉండొచ్చు. సో స్టేజ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, బ్యాక్ ఉన్నప్పుడు ఇది మానవ సహజం. దీన్ని ఆయన 1956లో ఆ పుస్తకం రూపంలో చెప్పాడు. ఇదే ప్రాతిపదిక. స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడంటే, బాబు, చట్టాలు, ప్రజలు,
స్టేక్ హోల్డర్స్ అందరూ బిహేవ్ చేసేటట్టు ఫ్రంట్ స్టేజ్లో నువ్వు ఎట్లా ఉండాలి అనేది తనకు బ్యాక్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసి నువ్వు ఫ్రంట్ స్టేజీలో నిన్ను గొప్పగా చూపించటం వ్యూహకర్త చేసే పని ఇది. ఎవరు చేసినా అప్పట్లో వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేసినా అదే మధు. అయితే అకాడమిక్గా నువ్వు చెప్పిన ఈ పుస్తకం కావచ్చు, పురాణ పరిజ్ఞానం కావచ్చు, వేదాలు, ఉపనిషత్తులు, లేదు చాణక్యుడు లాంటి నిజంగా బతికిన పాత్రలు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇవి ఇలా సూత్రాలుగా చేసి అక్కడ పెడితే అక్కడ వాళ్ళకి అవి సూట్ అవుతున్నాయా? వాళ్ళు వాటిని తీసుకుని చేసుకోగలుగుతున్నారా? అది చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ హ్యూమన్ ఇమోషన్స్ ప్లే చేస్తాయి. మీకు ఎందుకు ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నేను యుద్ధం చేయలేను, మా వాళ్ళే అందరూ వెళ్ళిపోతానంటే ఆయన హ్యూమన్ ఇమోషన్ ఏంటి? డౌన్ అయి ఉన్న దశలో కాదు బాబు నువ్వు కొట్టాల్సిందే, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని అన్నాడు. అట్లానే ఈ దుర్యోధనుడి దగ్గర అల్లుడు నువ్వు వాళ్ళ పరాభవం చేయాల్సిందే, చీర గుంజేయాల్సిందే, అది చేయాల్సిందే అంటే వాళ్ళు చేశారు. అంటే హ్యూమన్ ఇమోషన్స్ పాత్ర ఉంటుంది, చాలా హ్యూమన్ ఇమోషన్స్ పాత్ర ఉంటుంది. మనం లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తే స్ట్రాటజిస్టులు అందరి దగ్గర ఉన్నారు, సలహాదారులు అందరి దగ్గర ఉన్నారు. కానీ అది నువ్వు ఎట్లా తీసుకుంటావు అనేది భారతీయ కర్మ సిద్ధాంతం బట్టి చూస్తే నీ కర్మ కాలితే ఒక రకంగా తీసుకుంటావు, నీకు బాగుంది, నీ రోజులు బాగున్నాయి అంటే ఒక రకంగా తీసుకుంటావు. ఇది సింపుల్ లాజిక్. కానీ మన దగ్గర ఒక 2 ఎగ్జాంపుల్స్, ఫేమస్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్ అనే ఒక స్లోగన్తో వచ్చిన రేమండ్స్ మనందరికీ తెలుసు, మనం పుట్టి పెరిగాం ఆ రేమండ్స్ బట్టలు వేసుకుని పెరిగాం. ఆ విజయపత్ సింఘానియాకి కొడుకుకి మధ్య ఉన్న గొడవ చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆస్తి కొడుకుకి ఒక 37% రాసి ఇవ్వగానే తండ్రి ఉండడానికి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఈయనకి స్ట్రాటజిస్టులు చెప్పి ఉండరా, అరే బాబు కొడుకు జాగ్రత్తగా ఉండాలని. ఎప్పుడైనా మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, సన్ స్ట్రోక్స్ ఎట్లుంటాయి అనే దాని మీద మాట్లాడుకున్నాం. అది పట్టించుకున్నాడా? ఆయన పట్టించుకోకపోవటం. అయితే దానికి భిన్నంగా దాదాపు ఇదే సామ్రాజ్యాన్ని నిర్మించిన కింగ్ఫిషర్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు ఉన్నారు, విజయ్ మాల్యా ఉన్నారు. మరి విజయ్ మాల్యా కొడుకుకి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సరే విజయ్ మాల్యా 17 బ్యాంకుల్ని చేయటం పార్ట్ వేరే, కానీ ఈ రోజుకు తండ్రి గురించి అతను గొప్పగా చెప్తాడు. అంటే ఇక్కడ నువ్వు హౌ యూ డీల్ విత్ పీపుల్, హౌ యూ డీల్ విత్ యువర్ ఓన్ పీపుల్, హౌ అంటే నీ స్ట్రాటజిస్టులు నిన్ను ఎట్లా డీల్ చేస్తున్నారు అనేది కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు దీంట్లో ఈ రేమండ్స్ స్టోరీ మొత్తాన్ని చూస్తే రిలయన్స్ వాళ్ళలాగా అన్నదమ్ములు విడిపోవటం లేదు. ఇప్పుడు ఆయన రేమండ్స్ ఇప్పటికి అధిపతి, ఆయన తన భార్యతో కూడా మళ్ళీ గొడవలో పెట్టుకున్నాడు. అది కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే నేననేది ఏంటంటే ఈ స్ట్రాటజీ మొత్తం గొడవ అయిపోయింది. మోడీ ఆమె పేరు ఏంటంటే ఆయన పేరు గౌతమ్ సింఘానియా అయితే ఆమె నవాజ్ మోడీ గౌతమ్ సింఘానియా. ఆ గొడవ జరుగుతుంది. అట్లనే ఈ వ్యూహకర్తలు ఇక్కడ ప్లే చేయడానికి చాలా రోల్ ఉంది. కానీ ఇక్కడ ఈ వ్యూహకర్తలు కూడా ఏం చేస్తారంటే ఎస్ బాస్ అనేదే పాటిస్తారు. చాలామంది వ్యూహకర్తలు చేస్తున్న తప్పు ఏంటంటే మనం ఇవన్నీ కూడా కేస్ స్టడీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి లోతుగా, అంటే మనం కొన్ని బయటికి మాట్లాడలేము, ఎవరు వ్యూహకర్తలో చెప్పలేము కాబట్టి మనం మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు చేసేది ఎట్లా ఉంటుందంటే ఆయనకి కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి, వేల కోట్ల రూపాయలు ఉంటాయి, ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది. అలాంటి వాడి దగ్గర ఉండే స్ట్రాటజిస్టు ఆయనకి పోయి ఈసారి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. ఉన్నా ఆయన ఎందుకంటే వాడి కర్మ బాగలేదు, లేకపోతే కోరి తెచ్చుకునే తప్పులు, దానివల్ల చాలా దెబ్బతింటుంటారు. ఇట్లా మీరు ఇప్పటి ఎప్పుడు తీసుకున్నా కూడా మనిషి సరిగ్గా ఆలోచించి నిజంగానే వ్యూహకర్తలను పెట్టుకుంటే వాళ్ళ సలహాలు పాటిస్తే చాలా వరకు సమస్యలు తీరే అవకాశం. వాల్మీకే గొప్పగా చెబుతాడు అదే సుందరకాండలో. మామూలుగా రోజు ఎప్పుడో పూజలు అయిపోయాక అట్లా వస్తుంటాడు ఆమె అశోకవనంలో ఉన్నప్పుడు. ఒకరోజేమో తెల్లవారుజామునే వస్తాడు. సీతమ్మ అడుగుతుంది, ఏమిటిది, నీ కొలువులో మంచి చెప్పేవాళ్ళు లేరా? ఇంత పెద్ద వ్యవస్థ, మంత్రులు అంతా ఉంది కదా నీకు అంటే, రావణుడు అంటాడు, నాకు మంచి తెలుసు చెయ్యను, నాకు చెడు తెలుసు చెయ్యకుండా ఉండలేను అని. అదే మనం అనుకున్న కర్మవశాత్తో లేకపోతే ఇది ఇంకొకటి మధు, ఇదే నువ్వు రామాయణ ప్రస్తావన తెచ్చావు కాబట్టి, అశోకవనంలో సీత ఆంజనేయుడిని కలిసినప్పుడు అడిగే ప్రశ్నలో ఒకటి ఉంటుంది,
ఈయన ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, రాముడు అక్కడ ఎలాంటి వాళ్ళతో ఉన్నాడు, ఆయన చుట్టూ ఉన్న మిత్రులు ఎట్లున్నారు, వాళ్ళ గురించి చెప్పు నాకు. అది కూడా అంటే నీకు అటుపక్క స్ట్రాటజిస్టులు ఎవరు ఉన్నారా లేదా అని తెలుసుకునే ఒక ప్రయత్నం ఇది. అంటే ఒక మంచి మిత్ర బృందం ఉండి తనని నడుపుతున్నారా, పక్కదారి పట్టిస్తున్నారా, ఇంత ఇంత లేట్ ఎందుకు అయింది అనే యాంగిల్లో ఆమె అడిగిన ప్రశ్న అర్థం అది. పర్ఫెక్ట్ స్ట్రాటజిస్ట్ మధ్యనే ఉన్నాడా ఆయన, లేకపోతే ఏదో అడ్డగోలుగా ఉన్నాడా అని. అట్లా రకరకాల, ఇప్పుడు మనం మోడర్న్ డే పాలిటిక్స్లో చూసుకున్నా కూడా నేను కేసీఆర్ గారిది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మధు, కేసీఆర్ గారికి ఇనీషియల్ స్టేజ్లో మంచి మంచి వ్యూహకర్తలు ఉండబట్టే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చారు. ఇరిగేషన్ నుంచి వచ్చిన విద్యాసాగర్ గారు ఉన్నారు, జయశంకర్ సారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అందరి వల్ల వచ్చింది. అందరూ ఒక సమైక్యంగా రాబట్టే తెలంగాణ వచ్చింది. 2014 తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళందరూ దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత మీరు పరిణామక్రమాన్ని గమనిస్తూ ఉంటే ఎప్పుడైతే సెట్ ఆఫ్ స్ట్రాటజిస్టులు, ఆత్మీయులు, మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం వాళ్ళు ఏంటంటే మన ఆత్మీయులు అనమాట వాళ్ళు. అంటే ఇంకొక వేరే మార్గం లేదు, మన ఇద్దరం కలిసి ఎట్లా ఉన్నాము అట్లా ఉండే మనుషులు అని చెప్పుకోవటానికి. ఆ వ్యూహకర్తలందరూ దూరమైన కొద్దీ కుటుంబంలో ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు బయటకు వచ్చి సొంత కూతురు బయటకు వచ్చి సొంత కొడుకుని భయంకరంగా తిడుతూ ఉంటే ఏం అనలేని పరిస్థితి. ఇది ఏ తండ్రికైనా, అంటే అంత దిగ్గజమైన నాయకుడికి కష్టమైన విషయం. నేను అర్థం చేసుకున్నంత వరకు నేను అసలు స్ట్రాటజిస్టులు ఎవరు ఉన్నారని ఆలోచిస్తుంటా. ఆ స్ట్రాటజిస్టులతో కొంతమందితో మాట్లాడుతూనే ఉంటా. అసలు ఏం జరుగుతుంది, ఇది ఆయనకు తట్టుకోలేని విషయం కదా. అన్లెస్ అండ్ అంటిల్ ఆయనే వ్యూహం చేసి నువ్వు వేరే పార్టీ పెట్టుకోమని చెప్పకపోతే అది వేరే విషయం. కానీ ఇదంతా ఘోరమైన విషయం కదా. ఎట్లా అంటే మనం ఇందాక చెప్పినట్టు రావణాసురుడు చెప్పాడని అన్నారు కదా, అంటే నాకు తెలిసి కూడా చేయను అని. అట్లాంటి వాతావరణం చాలామందికి ఉండొచ్చు. అదే వాతావరణం ఇక్కడ కూడా ఉండొచ్చు. కాబట్టి అది వినకపోవడం అనేది, అంటే ఈ పవర్ ఇచ్చే కిక్కు చాలాసార్లు ఇబ్బంది పెడుతుంటుంది. ఏదేమైనా మంచి వ్యూహకర్తల్ని, పొలిటీషియన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఎదుగుతున్న పారిశ్రామికవేత్తలు కానీ దగ్గర ఉంచుకుంటే మంచిది. వేరియస్ ఇన్పుట్స్ వస్తాయి. ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆ వ్యవస్థ లేని వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ రాము. మరో ఎపిసోడ్లో ఇంకో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.